గెలిచిన నెల రోజుల్లో నీరందిస్తానని హామీ ఇచ్చారు ఆ ఎమ్మెల్యే. గెలిపించకపోతే ఇక చావటమే దిక్కని ముసలి కన్నీరు కార్చాడు. 2 ఏళ్లు దాటుతున్నా చుక్క నీరు లేదు. ఆ ఎమ్మెల్యే మాత్రం పత్తా లేకుండా పోయాడు. ఇక ఓట్లేసి గెలిపించినందుకుగా పండించిన పంటలు, పశువులు, గొర్రెలు, మేకలకు గ్రాసంగా మారాయి. లక్షల పెట్టుబడి పెట్టి నాట్లేస్తే తమకు చావే గతి పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చొప్పదండి నియోజకవర్గంలోని కోడిమ్యాల మండలం తిరుమలాపూర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఉన్నాం. మొత్తం పూర్తిగా కూడా వరి పశువులకు మేతగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విజువల్స్ మొత్తం కూడా వరి ధాన్యం కోసి కళ్ళలకు తరలించాలనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. నీళ్లు లేక ఎండిపోవడంతో గొర్రెల కాపర్లకు వీటన్నిటి కూడా వారికి ఇవ్వడం జరిగింది. దీంతో ఇదంతా కూడా ఈసారి వేసినటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. పక్కనే పోతరం రిజర్వాయర్ ఉన్నప్పటికీ కూడా చుక్క నీరు ఈ తిరుమలాపూర్ వాసులకు అందట్లేదు. ఫలితంగా ఆవులకు పశుగ్రాసంగా, గొర్రెలకు, మేకలకు వారికి ఫుడ్గా మారింది. మొత్తంగా చూడొచ్చు, ఇదంతా కూడా ఎండిపోయినటువంటి పొలము. నీరు లేక దీన్ని వృధాగా విడిచిపెట్టారు ఈ తిరుమలాపూర్ రైతులు. మరి పక్కనే రిజర్వాయర్ ఉన్నప్పటికీ కూడా కనీసం చర్యలు చేపట్టలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చొప్పదండి మేడిపల్లి సత్యం ఉన్నారు. ఆయన ఇక్కడి ప్రాంతవాసులకు హామీ ఇచ్చారు. ఏంటంటే తాను ఎమ్మెల్యేగా గెలిచి సంతకం పెట్టిన తొలి రోజే ఇక్కడ పైప్ లైన్ వేస్తానని మేడిపల్లి సత్యం చెప్పడం జరిగిందని ఇక్కడి రైతులైతే అంటున్నారు. మొత్తంగా కష్టపడి ఆరుగాలం శ్రమించినప్పటికీ చుక్కా నీరు రాక ఇది అంతా మొత్తం కూడా వృధాగా పోతుంది. మరి రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏమైంది పంట ఇట్లా మొత్తం ఇచ్చేసి? మాకు కొత్త కాంగ్రెస్ మేడిపల్లి సత్యం గెలిచినాక మాకు చెప్పింది అంటే, మీకు కాలువ తీసి నీళ్ళు ఇస్తామన్నాక కొద్దిగొప్ప పొలం చేసుకున్నాక ఇతర ఆ కొద్దిగొప్ప సుఖం ఎండిపోయి తినడానికి సుఖం ఇబ్బంది ఉన్నది మాకు. ఇప్పుడు బాగా అవస్థలు లేదు. తొలి సంతకం పెట్టి తొలి సంతకం గెలిచినాక వారం 10 రోజుల్లో పని స్టార్ట్ చేస్తాను, నీళ్ళు ఇస్తాను. ఇట్లా మాకు ఆశపడ్డాం. ఒక బొక్క సుక్క లేవు, బాయిలు అడగట్టుకపోయినాయి, బోర్లు పెట్టేసినాయి, ఒక బొట్లు లేవు, ఇస్తాను. ఇట్లా మాకు ఆశపడి చేసుకున్నాం. ఆర్యా ఊరియా అన్నట్టుంది ఇప్పుడు మాకు. ఇది 4 ఎకరాల 10 గుంటలు మొత్తం పోయింది. అది గొర్రెలు మేపుకుంటున్నారు. ఆవులకు గొర్రెలకు ఇడిచిపెట్టినాం. ఆవులకు గొర్రెలకే మాకేడ దొరుకుతారు సార్. ఎమ్మెల్యే ఎక్కడ, మాకు ఎవరు ఎక్కడ, మాకు ఎక్కడ కనుకోమంటాం, ఏటికని చేయమంటాం. వాళ్ళు ఇస్తాంటే మేము వేసుకుంటే నీళ్ళు వాటర్ ఇస్తాక ఆ వాటర్ లేదు, సుక్క లేదు. మాకు ఊరికే వచ్చింది. ఇది బావి వీకింది, బోర్ పోయినాయి, అని పోయినా కరెంట్ సుఖం వచ్చే కరెంట్ మూటలు కాలిపోయాయి సార్లా. ఇది లాస్ట్ పీడలైనా ఆ చుడు కరెంట్, ఆ చుడు కూడా వచ్చి మూటలు కాలిపోయినాయి. మళ్ళీ అల్లించుకుంటే ప్రయత్నం చేసినాం. బావిలు ఎత్తున్నాం, పక్క బోర్లు వేసుకున్నాం. బావిలు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి, మళ్ళీ మూటలు కాలిపోతున్నాయి. ఇది మా ఎమ్మెల్యే గెలిచినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు గెలిచిన ఒక నెల రోజుల లోపల మీకు పని చాలు చేసి మీకు కాలువ ఇస్తామని చెప్పారు. ఇది నేను కౌలుకు పట్టుకున్నా. ఇది కౌలుకు పట్టుకొని మొత్తం దున్నిపించి ఇప్పుడు దున్నిపించి అన్నీ వేసినా నీళ్ళు రాలే, ఏం రాలే. మాకు బోర్ ఎత్తేసింది. పక్క పన్న 3 బోర్లు వేయించినా అవి కూడా ఫెయిల్ అయినాయి. అవి 1,50,000 అవి. ఈ పెట్టుబడి ఒక 50,000 అయింది దీనికి. ఇది మీద పడ్డాయి, 1,50,000 అవి మీద పడ్డాయి, కౌలు మీద పడ్డాయి. ఇప్పుడు నాకు మొత్తం ఏం లేదు, పొలం ఎండిపోయి నీళ్ళు లేవు. ఇప్పుడు ఆ బోరు కూడా ఫెయిల్ అయింది. వేసిన బోరు నీళ్ళు ఎత్తేసింది. మళ్ళీ కొత్త 3 వేయించిన, 3 ఫెయిల్ అయినాయి. అవి 1,50,000 అయినాయి. ఈ పెట్టుబడి ఒక 50,000 అయింది. ఏతకు ఎవరో దున్నిన ఇవన్నీ మొత్తం కలిపి ఇవి మీద పడ్డాయి. మీదికెళ్ళి కౌలు మీద పడ్డది. ఆఖరికి గొర్రెల పని అయింది. పొలం సంతకం పెట్టిన నెల రోజులకే చేస్తాడు మా ఎమ్మెల్యే గారు. ఇంతవరకు ఇటు చూసింది లేదు, వచ్చింది లేదు, ఏది లేదు ఇంతవరకు. మా అన్నాడు మస్తు చెప్పాడు, అంతకుముందు లేకపోతే చచ్చిపోతాడు. ఇంకో మాట, మీరు ఓటేయకపోతే నేను చచ్చిపోతే ఇది లాస్ట్ టైం అన్నాడు. అన్నీ చేసినాం కానీ ఇటు గెలిచిన తర్వాత మాత్రం వచ్చింది లేదు, మాకేం చేసింది లేదు ఇది వరకు, ఏది లేదు. మా ఊరికి ఒక్కసారి ఎప్పుడో వచ్చిపోయిండట, అది మేము కూడా చూడలేదు. ఈ 2 సంవత్సరాల ఒక్కసారి కూడా ఇంతవరకు రాలేదు. మా గోసాలు తెలిసింది లేదు, ఎవరు చేస్తూ లేరు మాది. ఇది ఇట్లా మరి ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. మరి పెట్టుబడి పెట్టిర్రు, ఇంత పశువులకు మేతగా మారింది ఇలా. మరి ఎట్లా ఎమ్మెల్యే హామీ ఇచ్చిండు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు, నెల రూపాయలు చేస్తాడు. మరి 2 సంవత్సరాలు అవుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన మొట్టమొదటి వారం రోజులలో పని చాలు చేస్తామని చెప్పారు. మాకు ఇంత పెద్ద రిజర్వాయర్ ఉన్నా కూడా ఒక ప్రాంతానికి మొత్తం వాటరే రాదు. ఆ గత ప్రభుత్వంలో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వెంటనే పని స్టార్ట్ చేసి కాలువ తీసి మాకు నీళ్ళు ఇస్తామని చెప్పిన తర్వాత మేము వరి వేసుకున్నాం. మా రైతులందరూ ఇప్పటివరకు దిక్కులేదు, దివాన్ లేదు, ఎమ్మెల్యే ఎక్కడ కూడా తెలియదు. మాకు వచ్చింది లేదు, ఇందిరమ్మ రాజ్యం లేదు, బొంద రాజ్యం లేదు. అంత సుత్తి కొట్టుకుంటూ కాలం గడపడం తప్ప 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కనీసం ఏది మాకు
తట్టడి మట్టి కూడా తీయాలి ఇప్పటికి. అప్పుడు అక్కడ పోతే రిజర్వ్ మీద రోడ్డు మీద బ్రిడ్జ్ చేస్తామని చెప్పారు. నేను రాగానే మొత్తం చేస్తామని చెప్పి డబ్బాలు కొట్టిర్రు, అధికారంలోకి వచ్చిర్రు. ఇవాళ ఏది లేదు, కనీసం రైతుల పక్షాన మాట్లాడింది కూడా లేదు దిక్కు. ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ మొత్తం లాస్ తప్ప రైతుకు లాభం అంటే ఎలాంటివి జరగలేదు. ముందు కూడా ఇంకేం పరిస్థితులు అర్థమవుతలేదు. దయచేసి వెంటనే ఈ కాలువను ముందుండి ఇంకా కొన్ని డబ్బులు రైతులకు వచ్చే ఉంది. దాని కింద ఆ డబ్బులు చెల్లించి వెంటనే మా ప్రాంత రైతులకు కాలువ తీసి నీరు అందియాలని చెప్పి మనం కోరుతున్నాం. దాదాపు ఎంత నష్టపోయారు మీ తిరుమలాపురంలో? దాదాపు ఒక 50-60 ఎకరాలు వేయింది. కాలువను చేసి మాకు మా ప్రాంత రైతులకు నీరు అందియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వస్తున్నాయి నీళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కరువు లేదు, అది లేదు. దేవుడు కరుణించిండు, వర్షాలు బాగా పడ్డాయి, మాకు ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు అన్ని రకాలుగా బాగుండే, బావిలో నీళ్ళు ఉన్నాయి. కేసీఆర్ రైతుని ఎల్లంపల్లి నీళ్ళు అనుకూలంగా మాకు 3-4 సార్లు వచ్చినాయి. దాంతో కూడా మాకు మా ప్రాంతానికి నీళ్ళు కరువు లేకుండా పోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక నీళ్ళు దిక్కులేవు, ఉన్న పనులు దిక్కులేవు, తట్టడి మట్టి ఎత్తిపోసింది లేదు, ఆ కరెంటు చక్కగా ఉండదు. అన్ని సమస్యలే. ఈ గవర్నమెంట్ వచ్చిన అన్ని సమస్యలు తప్ప మా రైతులకు ఎలాంటి ఉపయోగం అయితే లేదు. ఇది మొత్తంగా రైతుల ఆవేదన. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఈ గ్రామంలోనే 50 ఎకరాలకు పైగా వరి పంటను వదిలేశారు. పశుగ్రాసంగా మారింది. మొత్తంగా పెట్టుబడి మొత్తం కూడా వారి నెత్తి మీద పడింది. అప్పుల పాలయ్యారు. బోర్లు వేస్తున్నా కూడా నీరు రావట్లేదు. బావులు తవ్వించినా కూడా ఫలితం లేకుండా పోయింది. పక్కనే రిజర్వాయర్ ఉన్న కాలువ ద్వారా నీరిచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో వారికే తెలియాలి. మేడిపల్లి సత్య మాత్రం రైతాగ్రహానికి గురవుతున్నారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.